శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయండి. మాకు ఏళ్ళాంశ నడుస్తుంది, అర్ధాష్టంశ నడుస్తుంది, అష్టంశ నడుస్తుంది, ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి? ఆంజనేయ స్వామి వారిని ఎక్కువ పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి చిరంజీవి, అధిక బలవంతుడు, శుభం కలిగించేవారు. ఆయన్ని తలుచుకుంటే అన్ని దుష్ట శక్తులు వెనక్కి వెళ్ళిపోతుంటాయి. శ్రీరామ జపం చేస్తే 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ నామాన్ని జపించడం ద్వారా విష్ణు సహస్రనామ పారాయణం ఒక్కసారి చేసినట్టు. అదేవిధంగా స్వామివారికి తమలపాకుతోటి అష్టోత్తరం పూజించినట్లయితే చాలా విశేషంగా ఉంటుంది. ఏళ్ళంశ నడుస్తున్న వారికి అష్టాంశని, అర్ధాష్టంశని, అదేవిధంగా ఎవరికైనా సరే ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని చికాకు ఇబ్బంది ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారం ఆంజనేయ స్వామి వారిని ఎంత పూజిస్తే అన్ని మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా 8 మంగళవారాలు ఆకుపూజ చేయించి 9వ మంగళవారం నాడు వడమాల వేయాలి. స్వామివారు వడమాల వేసి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. దాని ద్వారా ఏదైతే నరఘోష, నరదిష్టి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ సమస్య పోయి రామానుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారు పూజిస్తే రామానుగ్రహం, శ్రీరామ అంటే చాలు, మనకి ఏది కావాలో ఆ ఆంజనేయ స్వామి వారు మనకి తీసుకొచ్చి ఆశీర్వదిస్తారు. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని ఎంత ఆరాధిస్తామో ఆంజనేయ స్వామి వారు కూడా చక్కగా ఈ ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ప్రతి ఒక్కటి శుభం కలుగుతుంది. వివాహం కాని వారు కూడా ఆయన అనుగ్రహం ఉంటే మంచి సంబంధం కూడా కుదురుతుంది. కాబట్టి ఆకు పూజ అనేది చాలా విశేషమైనది. కుదిరితే తమలపాకుతో శ్రీరామాన్ని రాసి అష్టోత్తరం పూజ చేయించినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం ఆకు పూజ చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయండి, సకల శుభాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.